నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మక్కెన మల్లికార్జునరావును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సహకార బ్యాంకు రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారని, బ్యాంకు ద్వారా రుణాలు మరియు బీమా ఇతర సామాజిక రక్షణ సౌకర్యాలు అందుతాయని, నూతనంగా ఎన్నికైన జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన సేవలందించి వ్యవసాయ అభివృద్ధికి, రైతు అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి నార సంచులను ఉపయోగించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. ఇంటికొక మొక్క నవ్యాంధ్రను హరితాంధ్రగా మారుస్తున్నటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నవ్యాంధ్రను హరితాంధ్రప్రదేశ్ గా మార్చడమే మా లక్ష్యం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1 కోటి మొక్కల్ని ఈ సంవత్సరం నాటే దిశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వాన్ని చూసాం, ఎక్కడైనా మొక్కలు నాటారా? గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి? పచ్చడి చెట్లు నరికేశారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సోషల్ ఫారెస్ట్ నర్సరీలు కూడా వాటిని పోషణ లేకుండా, వాటికి బడ్జెట్లు కేటాయించకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. గత ప్రభుత్వంలో చెట్లు నరికినటువంటి దాఖలాలు చూసాం మనం. ఈ ప్రభుత్వం 1 కోటి మొక్కలు నాటేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజు మనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ఈ రోజు మన వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలంటే నీడనిచ్చేటువంటి చెట్లని, ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఈ చెట్లని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రపంచంలో రోజుకి 3,50,00,000 చెట్లు నరుకుతా ఉన్నారు. కానీ కేవలం 50 లక్షల మొక్కలు మాత్రమే నాటుతున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటా ఉంది. అందువల్ల సకాలంలో వర్షాలు పడాలన్నా, వాతావరణ కాలుష్యం తగ్గాలన్నా మనం ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి పౌరులు మొక్కలను కాపాడాలి, మొక్కల్ని నాటాలి, హరితవనాల్ని సృష్టించాలి, ఈ మొక్కల్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన పల్నాడు జిల్లాలో, అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఇంటింటికి మొక్కలు నాటాలి. అట్లాగే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ చెట్లు నాటితే ఈ మొక్క పెద్ద పెద్ద చెట్లు అయ్యేటువంటి మొక్కలు నాటడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు ప్రతి పౌరుడు ముందుకు నడవాలని చెప్పేసి ఆ ఆశయ సాధన జరగాలి. స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ గా దీన్ని తీర్చిదిద్దటం లక్ష్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, వీళ్ళందరి ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా చేయూతనివ్వాలి, సహకారం ఇవ్వాలి, దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ రహితంగా ఇలా క్లాత్ బ్యాగులు మంచివి, వాటిని మనందరూ కూడా ప్రతి పౌరులు ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ బ్యాగుల్ని తక్కువ మైక్రాన్స్, బిలో 100 మైక్రాన్స్ ఉన్న వాటిని వాడకూడదు, తయారు చేయకూడదు, తయారు చేయటం కూడా న్యాయం, ఇది వాడటం కూడా న్యాయం. మరి ఇలాంటి బ్యాగులు వాడటం చాలా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి బ్యాగుల్ని, ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ మన వాతావరణం మనం కాపాడుకోవాలి, మనం సంరక్షించుకోవాలి, మన నేలని మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ పిలిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటుకు థాయిలాండ్ కంపెనీ ప్రైమ్ ఏసియా, థాయిలాండ్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ వినుకొండ మండలం ఎంకుపాలెం గ్రామంలో లెదర్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు గ్రామంలోని సర్వే నెంబర్ 1లో ఉన్న భూమిని సందర్శించి పరిశీలన జరిపారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో ప్రైమ్ ఏసియా కంపెనీ ప్రతినిధులతో పాటు వినుకొండ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. లెదర్ పార్క్ ఏర్పాటుకు అనువైన వాతావరణం, భూమి లభ్యత మరియు ఇతర మౌలిక సదుపాయాలపై బృందం సమగ్రంగా చర్చించింది. very large conglomerate
in Taiwan that also produces shoes and has retail outlets in China, involved in banking, insurance, and other areas. And we are looking to establish a footprint here in India where we can produce leather, the same as we presently do in China and Vietnam, to supply both the export market, existing shoe factories here in India, and the domestic market in India. And we hope to have something in operation here sometime beginning of 2027, potentially employing around. First of all, thanks for your hospitality. I'm very impressed. Okay, we are honored to be invited here, and we are looking for investment around, let's say, $60 million, in which can create around 1,000 vacancies. In the meantime, as Ian just mentioned, that he represents the Croatia, but I can also represent the Croatian parent company, Pouchen Group. And as you are aware, Pouchen already invested $280 million in the South Tamil Nadu. I'm sorry for that. Mr. Brightly, they have come from Taiwan. They are the vice president sourcing and the project manager for the Indian operations as well. For the group company of Pouchen, the company is called Prime Asia. The leading world's most వరల్డ్ లోనే ద మోస్ట్ లీడింగ్ టానరీ అండి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఒక ప్రెసెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి వచ్చి ఉన్నారు. ఇనిషియల్ గానే వాళ్ళు తమిళనాడులో కొంచెం స్కౌటింగ్ చేసేసి వచ్చి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పి ఇక్కడ పిలుచుకొచ్చాము. వాళ్ళకి ఒక 1200 పీపుల్కి పని వచ్చేటట్లుగాను ఒక $60 million ఇన్వెస్ట్మెంట్కు వస్తూ ఉన్నారు. ఇది వచ్చి లోకల్కును ఎక్స్పోర్ట్ సప్లైస్కు చేసేదానికి ఫ్యాక్టరీ పెట్టేదానికి చూస్తున్నారు. ఈ సైట్ విజిట్స్ చేసినాక ఒక డెసిషన్ ఎత్తి దగ్గరలో 2026 స్టార్ట్ చేసి 2027లో ప్రొడక్షన్కు వెళ్ళేదానికి రెడీ అవుతారు. 5 to 6 million square feet పర్ మంత్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చేసేదానికి ఈ ఫ్యాక్టరీ సెటప్ చేస్తారండి. థ్యాంక్ యూ. ఇయన్ షేర్ ఆయన వైస్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొణిజేటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ పార్టీకు చెందిన నాయకులతో కలిసి శివయస్తూపం సెంటర్ లో పీడా విరగడై ఏడాది పేరుతో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో నాగశ్రీను రాయల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం, ఆయుబ్ ఖాన్, మేడం రమేష్, పివి సురేష్, కౌన్సిలర్లు షకీరా బేగంతో పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక చెడ్డ గవర్నమెంట్ పోయి ఒక మంచి గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన రోజు. దీనికి గాను మా జనసేన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉదయం పూట సంక్రాంతి పండుగ, సాయంత్రం పూట దీపావళి పండుగ మన ఎన్డీఏ కూటమి అందరూ కలిపి చేసుకోవడం జరిగింది. ఈ రోజున 5 సంవత్సరాలు మనం అనేక కష్టాలు పడ్డాము, 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ సంవత్సర కాలంలోనే మన ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్రానికి ప్రతి ఒక్క సాయానికైనా మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క సాయం చేసి పెడుతున్నారు. ప్రతి నిధులు కూడా ఎక్కువ భారీ మొత్తంలో మన రాష్ట్రానికి పంపించి మన రాష్ట్ర అభివృద్ధిలో మన నరేంద్ర మోడీ గారు పాత్ర ఎంతైనా ఉంది. ఈ విధంగా ముందర సాగిపోతున్నాం. ఈ రోజున సైకో జగన్ వెన్నుపోటు అని ఒక పెట్టాడు. జగన్ గారు వెన్నుపోటు ఎవరు పొడిచారండి? మీరు సారాయి మద్య నిషేధం చేస్తానని చెప్పి మీరు ఆ రోజున ఎన్నికల్లో గెలిచి తర్వాత మద్యం షాపులన్నీ నువ్వే ఒక చెడు మందుని
జనాలకి ఇచ్చి వాళ్ళ అనారోగ్యాన్ని పాలు చేసి వాళ్ళని ఎన్నిపోటు పొడిచావు. అలాగే మీ సొంత అమ్మని మీ నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టించి ఆయనకి ఎన్నిపోటు పొడిచావు. సొంత చెల్లెల్ని ఎల్లగొట్టావు. ఇలా వెన్నుపోటుకి సూత్రధారివి నువ్వు. నీకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు. ఇక నువ్వు అసలు వైసీపీ పార్టీ కూడా నీ పార్టీ కాదు, అద్దెకు తెచ్చుకున్న పార్టీ. నీ పార్టీని పాతాళాలను తొక్కుతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అని 151 సీట్ల నుంచి నేను 11 సీట్లకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అవాకులు చవాకులు పేలుతున్నాడు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, రాండి, వినుకొండకు రండి. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఈ సంవత్సరంలో మా చీఫ్ జీవి ఆంజనేయులు గారు వినుకొండని ఎలా అభివృద్ధి చేశారు మరి చర్చించుకోవడానికి మా జనసేన తరపున మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు, మీరు 5 సంవత్సరాలు మీ వల్ల కానీ నిన్ననే ఒక జీవో వచ్చింది. మన వినుకొండకి 210 కోట్లు శాంక్షన్ అయింది. ప్రతి ఇంటికి వాటర్ ఫ్రీగా మన గవర్నమెంట్ వేసే విధంగా 210 కోట్లు శాంక్షన్ ఎందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మన చీఫ్ జీవి ఆంజనేయులు గారికి వినుకొండ ప్రజానీకం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ రోజున మన తిమ్మాయిపాలెం నుంచి నడిగడ్డకి మీ 5 సంవత్సరాల్లో ఒక కుప్ప కూడా ఏపీలో పోయారు. ఈ రోజున ప్రశాంతంగా తార్ రోడ్డు వేశారు. అలాగే అనేక కార్యక్రమాలు, 2 బ్రిడ్జీలు కడుతున్నారు. సంవత్సరంలోనే మన జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో వినుకొండ అభివృద్ధిలో దోచుకోబోతుంది. నీకు జీవి ఆంజనేయుల గారికి ఒక తేడా ఉంది. ఆయన ఏ పని చేసినా శాంతంగా చేస్తాడు. నువ్వు పని చేయకపోయినా కానీ నేను ఆ పని చేశాను, ఈ పని చేశానని ప్రజలు మక్క పెట్టుకుంటేనే 5 సంవత్సరాలకు చేశావు. అందుకనే దరిదాపు 30,000 ఓట్లతో ఓడిపోయావు. ఇప్పటికైనా కానీ తెలుసుకొని కొంచెం జనాన్ని రెచ్చగొట్టకుండా ఈ రోజున వినుకొండ చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గొడవలు లేకుండా ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంది. నువ్వు గొడవల కోసము మీ సైకో అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా ఆ విధంగా సైకో విధానాన్ని ప్రదర్శించకుండా వినుకొండని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విధంగా ఇవాళ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ మా యొక్క మెసేజ్ ఏంటంటే, ఇవాళ అభివృద్ధి వైపే ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని, మరి బీజేపీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు దూసుకుపోవాలంటే, అభివృద్ధి చెందాలి అంటే, ఇవాళ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు రావాలి అంటే, మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అంటే, శాంతి పద్ధతులు అనేటువంటివి కంట్రోల్లో ఉండాలి అంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరచాలి, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి జనసేన నాయకులు మరి నాగసేన్ గారికి, బీజేపీ నాయకులకి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, టీడీపీ నాయకులు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.